నాచారంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రైతు బజార్లోని పబ్లిక్ బోర్ అంశంపై బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త సాయి చంద్రశేఖర్, బీజేపీ నాయకుడు గోపాల్ గౌడ్ మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నాచారం పీఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ముందుగా తనపై దాడి జరిగిందని సాయి చంద్రశేఖర్ ఆరోపించారు. చెప్పుకోవడానికి స్థానిక కార్పొరేటర్ మహిళా సోదరి వాళ్ళ భర్త వచ్చేసి రౌడీ షీటర్ కంటే ఎక్కువ వ్యవహరిస్తున్నాడు. జరిగిన విషయం నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. నాచారంలో మార్కెట్లో రైతు బజార్లో గత 3 నెలలుగా ఒక బోర్ రిపేర్ లో ఉంది. ఆ బోర్ రిపేర్ ని పట్టించుకొని కార్పొరేటర్ పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు ఎవరైతే నేను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక ప్రతిపక్ష బీజేపీ నాయకుడిగా నా దృష్టికి స్థానికులు తీసుకొస్తే నేను ఆ స్థలానికి వెళ్ళి విజిట్ చేసి ఏమైంది ఏం కదా అని చెప్పేసి అక్కడ పోయి చూడడం జరిగింది. గత 15 రోజుల కింద చూసి ఇమీడియట్లీ అధికారితో మాట్లాడడం జరిగింది. ఏఈ గారితో కానీ వర్క్ ఇన్స్పెక్టర్తో కానీ బోర్వెల్తో కానీ మాట్లాడడం జరిగింది. మాట్లాడి నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన స్థానికులకి అలా ఏమైతే ఇంకా జిహెచ్ఎంసీతో మాట్లాడితే అన్న దానికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి బోర్వెల్ చెప్పింది నాకు. దానికి 20,000 ఎక్కువ 25,000 ఏమైతే నేను పెట్టి చేపిస్తా, నా సొంత డబ్బులతో నేను చేపిస్తున్నా. ఎందుకంటే పక్కకు ఏరియా హాస్పిటల్ ఉంది, ఈ మార్కెట్కి సంబంధించిన విషయం ఇది, స్థానిక కార్పొరేటర్ విఫలమైంది అని చెప్పేసి నేను చేపిస్తా అని చెప్పేసి నేను స్థానికతో మాట్లాడడం జరిగింది.